కంటి చూపులతోనే కట్టిపడేసే బ్యూటీ మాళవికా నాయర్. అందం, టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. అయితే ఈ బ్యూటీపై చిన్న సినిమాల హీరోయిన్గా ముద్ర వేసేశారు. మాలీవుడ్ నుంచి వచ్చిన తను ఎక్కువగా కాలీవుడ్ మూవీసే చేస్తోంది. ప్రత్యేకించి ఈ మలయాళ ముద్దుగుమ్మ యాక్టింగ్ చేసిందంటే కళ్ళతోనే హావభావాలు పలికించేస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మలయాళ సినిమాల ద్వారా 2012లో కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత కాలీవుడ్ను కూడా టచ్ చేసిన మాళవిక న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో ఎవరి లక్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో రావచ్చు. ఓవర్ నైట్ స్టార్గా మారిపోవచ్చు. మాళవికా నాయర్ కూడా తనకు అలాంటి ఛాన్స్ కోసం 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తోంది. ఆకర్షణీయమైన రూపం మాళవిక సొంతం. అయితే ప్రెజెంట్ కల్కి ప్రాజెక్ట్లో ఓ మెరుపులా మెరిసింది. కామన్గా మలయాళం, తమిళ్ మూవీస్ నుంచి వచ్చినటువంటి వారు అక్కడి సినిమాలు చేస్తూనే వీలుని బట్టి ఇక్కడ కూడా మెరుస్తూ ఉంటారు. కానీ మాళవిక నాయర్ మాత్రం తెలుగు మూవీస్లో యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మరో మలయాళ మూవీ, తమిళ మూవీ చేయలేదు. పూర్తిగా తెలుగు మూవీస్నే చేస్తోంది. కళ్యాణ వైభోగమే, విజేత, ఒరే బుజ్జిగా మూవీలు మాళవిక చేసింది. థ్యాంక్ యూ మూవీలో గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అన్నీ మంచి శకునంలే చేసింది. మాళవిక గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఆమె కెరీర్ ట్రాక్ చూస్తే పెద్దగా ఫెయిల్యూర్స్ లేకపోయినా ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదనే చెప్పొచ్చు. స్టిల్ ఇప్పటికీ ఒక్క ఛాన్స్ అంటూ ఈగర్గా వెయిట్ చేస్తోంది.